పవన్ కళ్యాణ్ ఒకవైపున భీమవరం నుంచి అయితే పులవర్తి నానిని తీసుకొచ్చారు అంజిబాబుని, ఆయనకే టికెట్ అన్నట్టు ఉంది. అర్థమైపోయింది. తెలుగుదేశం నుండి ఇప్పుడు జనసేన ఇద్దరు గొడవ పడుతుంటే కనుక ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళారంటే ఒక అర్థం ఉంది. వైసీపీ వాళ్ళు టీడీపీ నుంచి వైసీపీలో. కానీ పొత్తులు పెట్టుకున్నటువంటి పార్టీలో ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి వెళ్ళారంటే అది అడ్జస్ట్మెంట్. అందులో భాగంగా సీట్లో అన్నటువంటిది అర్థమైపోతుంది. తద్వారా భీమవరం నుంచి నానికి అన్నటువంటిది పవన్ కళ్యాణ్ కూడా తేల్చి చెప్పేశారు. అయితే ఇప్పుడు అసలైనటువంటి అంశం పిఠాపురం నుంచి ఆయన పోటీ చేస్తారు లేదా, పిఠాపురం నుంచి చేస్తారు ఎమ్మెల్యే, కాకినాడ నుంచి ఎంపీగా చేస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో తెలుగుదేశం వైపు నుంచి సమస్య వస్తుంది. మాజీ ఎమ్మెల్యే వర్మ స్థానికత వివాదం రేకెత్తిస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ తరహాలోనే పోస్టర్లు పెట్టి పిలిస్తే పలికేవాడు స్థానికుడికే నా ఓటు అన్నట్టు. అంటే ఒకవేళ ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం అయితే అట్లాంటిది ఏం లేకుండా చూడాలనుకుంటుంది, రెబల్స్ సిస్టమ్ లేకుండా చూడాలనుకుంటుంది. తద్వారా ఇప్పుడైతే మాత్రం వర్మ అయితే స్థానిక నినాదం అందుకున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది చూడాలి.